Welcome, dear students, teachers, and friends, to another moral story of The Monkey and the Witch. Once upon a time, a merchant once planned to construct a temple close to his home. He used a large number of masons and carpenters to complete the project. When the masons and carpenters went for lunch one day, a swarm of monkeys came down to the building site and began jumping around and playing with the tools. A partially sawed log of wood was lying in a corner. The monkey was interested to learn what kind of tool it was. He stretched his legs out on both sides of the log and began inspecting the wedge. The monkey then grabbed the wedge and began pulling it out of the rift from the wooden log. The wedge was finally removed and the split wood portions firmly snapped together, crushing the monkey's tail in the process. He shouted out in agony. The masons and carpenters saved the monkey, but his tail was permanently cut off. Moral: we must not try activities that are unrelated to us. ఇప్పుడు ఈ కథను తెలుగులో చెప్పుకున్నాం. ఒకప్పుడు ఒక వ్యాపారి తన ఇంటికి దగ్గరగా ఒక ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయటానికి అతను చాలా పెద్ద సంఖ్యలో తాపీ మేస్త్రులను మరియు వడ్రంగులను ఉపయోగించాడు. ఒకరోజు తాపీ మేస్త్రులు మరియు వడ్రంగులు భోజనానికి వెళ్లిన సమయంలో కోతుల గుంపు ఒకటి ఆ నిర్మాణ స్థలంలోకి దిగి ఆ చుట్టూ దూకి పనిముట్లతో ఆడుకోవటం ప్రారంభించినాయి. అక్కడ ఒక మూలలో పాక్షికంగా కోసిన చెక్క దొంగ ఒకటి పడి ఉండటం ఒక కోతి చూసి అది ఎలాంటి సాధనమో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది దానికి. అప్పుడు ఆ కోతి ఆ దొంగకు రెండు వైపులా తన కాళ్లను చాచి ఆ మధ్యలో ఉన్నటువంటి శానాన్ని పరిశీలించడం ప్రారంభించి ఆ కోతి ఆ శానాన్ని పట్టుకొని చెక్క దొంగ నుండి బయటకు తీయటం ప్రారంభించింది. చివరకు ఆ శానాన్ని బయటికి లాగి తొలగించింది. అదే సమయంలో వెంటనే ఆ చీలినటువంటి చెక్క భాగాలు రెండు ఒకదానికొకటి కలిసిపోయాయి. ఆ ప్రక్రియలో కోతి తన తోక ఆ చెక్కల మధ్యలో ఇరుక్కుంది. అది బాధతో పెద్దగా అరిచింది. ఆ మేస్త్రులు వడ్రంగులు దబదబా వచ్చి కోతిని కాపాడారు. కానీ దాని తోక శాశ్వతంగా తెగిపోయింది. నీతి: మనకు సంబంధం లేని కార్యకలాపాలను మనం ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు.